హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇదిగోండి రణపాల ఆకు. ఈ ఆకు రణపాల చాలామంది తెలుసు. అయితే చాలా రకాలు ఉన్నాయి రణపాల ఆకులో. ఇదిగోండి ఈ ఆకు అయితే చాలా మంచిది. ఇలా అంటే ప్లెయిన్గా లేకోకుండా ఇవ్వండి కొద్దిగా ఇలా నక్కులు ఉంటాయి, చూసారా? ఇవ్వండి నక్కులు ఎక్కువ కాదు, ఈ ఆకు చుట్టూ ఇలా నక్కులు ఉంటాయి అన్నమాట. నేను ఈ కొమ్మలన్నీ ఇప్పుడే విరిచానండి. విరిచి ఇదిగోండి ఇది పెట్టి ఒక 3 సంవత్సరాల దగ్గర ఇదిగోండి. నేను ఆ విరిచిన మొక్కలు ఇదిగోండి ఇక్కడ పెట్టాయి. ఇప్పుడే జస్ట్ ఇలా గుచ్చితే చాలండి, మలిసిపోతాయి. ఇదిగో ఈ ఆకు కూడా ఇలా గుచ్చామనుకోండి, అది కూడా మొలకలు వచ్చేస్తాయి, వేర్లు వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం, ఈ రాళ్ళు కరగటానికి రణపాలాకు బాగా పనిచేస్తుంది. రియల్గా అంటే చూసాం మేము. అలాగే క్రియాటివ్ పెరుగుద్ది కదా, దానికి కూడా బాగా పనిచేస్తుంది. ఎలాగంటే కషాయం చేసుకోవాలి. ఎలా 3 ఆకులు చాలండి. 3 ఆకులు ఒక టీ గ్లాసు నీళ్ళల్లో వేసి మరగబెట్టుకోవాలి. ఒక 5 ml చాలు. మార్నింగ్ టైం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒక వారం రణపాలాకు, ఒక వారం వచ్చేమో కొత్తిమీర, అలాగే తెల్లగంజరాకు ఒక వారం. ఈ 3 ఇలా కంటిన్యూగా ఒక వారం అది, ఒక వారం ఇది, ఒక వారం ఇలా రణపాలాకు ఇలా తీసుకున్నాం అనుకోండి, క్రియాటివ్ బాగా తగ్గుతుంది. ఓకేనండి. ఇది నేను సొంతంగా చెప్పింది కాదు, కాదరవల్లి గారు చెప్పారు, చేస్తున్నారు కూడా. ఈ రణపాలాకు అలా మనకి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి, నేను ఈ ఆకులు ఇలా తీసా విడిగా. ఎందుకంటారా, ఈ ఆకులతో ఇప్పుడు బీరకాయ తొక్కు పచ్చడి చేస్తాం కదా మనం, అలాగే దీన్ని కూడా చేసుకోవచ్చు. మనకి ఇష్టమైతే ఒక 2 టమాటాలు వేసి పచ్చడి చేసుకుని అన్నంలో తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. తొందరగా మగ్గదు ఆకు, అయినా సరే మిక్సీలో పడేస్తే అదే నలుగుద్ది కదండి. మగ్గబెట్టేసి ఎండుమిరకాయలు వేయాలి, పచ్చిమిరకాయ కాదు. ఎండుమిరకాయలతో మనం పచ్చడి చేసుకొని ఒక 2-3 రోజులు తింటే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. 2 టమాటాలు, ఇంకా వేరే ఏం కలపకూడదండి. పచ్చిమిరకాయతో అస్సలు చేయొద్దు, ఎందుకంటే ఇది పసరవాసన వేస్తుంది, పచ్చిమిరకాయ కూడా పసరవాసన వేస్తుంది. కాబట్టి మనం ఎండుమిరకాయలు మనకు తగినన్ని, అంటే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇదిగో పచ్చడి కోసమని ఈ ఆకులు, ఓకేనా, పచ్చడి కూడా చూపిస్తాను మీకు. మీలో ఎవరన్నా ఒకవేళ కిడ్నీ ప్రాబ్లంతో బాధపడితే కనుక ఇలా చేయండి. కొత్తిమీర, తెల్లగంజరాకు, రణపాలాకు, ఈ 3 బాగా పనిచేస్తాయి. ఓకేనా. ఇది రాళ్ళకి బాగా పనిచేస్తుంది, కిడ్నీలో ఉన్న రాళ్ళకి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే క్రియాటివ్ కూడా బాగా తగ్గించింది. ఓకేనండి. ఇదిగోండి ఇప్పుడే కుండీలో నాటేనండి. ఇదంతా చూడండి పాడైపోయింది, కుండీ బలం లేదు ఇక కింద. ఇగో కుండీలో మట్టిలో సారం లేదు, దానికోసమనే నేను మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కొత్తగా ఇలా పెట్టాను అనమాట. ఊరినే వచ్చేస్తుంది, ఏం కాదు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.